ఓకే. ఓకే. రండి రండి, నువ్వు వచ్చేస్తున్నావు ముందు. ఇదేమో డిఏపి ప్రధాన రెండు పెట్టించారు. ఇప్పుడు ఇంకా 40 రకాలు ఉంటాయని పెట్టుతారు. కొంచెం ఈరోజు ఇక్కడ ఈ తాడేపల్లిగూడెం సొసైటీకి నూతనంగా ఎరువుల లైసెన్సు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు రైతుకి అన్ని విధాల సహకారాలు అందించాలని మా సొసైటీ తరపు నుంచి ఇమీడియట్లీగా 2 ఎరువుల లైసెన్సులు పెట్టించి ప్రస్తుతానికి ఓటీ శాంక్షన్ చేయించుకున్నాం. దాని నిమిత్తం ఈ రోజున గూడెంలో స్టాక్ పెట్టి ప్రజలకు అందుబాటులో తేవడం జరిగింది. ఈ అవకాశం కల్పించిన మా ఎమ్మెల్యే గారికి నా ధన్యవాదాలు. చుట్టుపక్కల పంచాయతీకి సంబంధించిన సొసైటీది. మరి ఇప్పుడు దాకా జరిగిన 40-30 సంవత్సరాల్లో ఇక్కడ ఎరువుల వ్యాపారం ఇప్పుడు చేయలేదు. మరి ఎమ్మెల్యే గారి ఆలోచనలో ఇక్కడ వీరన్న గారు ఈయన అధ్యక్షుడిగా అయిన తర్వాత మరి ఇక్కడ కూడా ఎరువులు అమ్మాలి, తాడేపల్లి సొసైటీలో కూడా పెడతాం, మంచి ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు ప్రతి సొసైటీ కూడా తాడేపల్లి నియోజకవర్గంలో బలవంతం చేయాలని, ఎక్కడ ఏ రకమైన ఎరువులు కానీ ఇత్తనాలు కానీ రైతులకు అవసరమైన పనిముట్లు అన్నీ కూడా అందుబాటులో ఉంచాలని ఒక మంచి ఆలోచనతో ఎమ్మెల్యే గారు మరి సొసైటీలు అన్నింటిలో కూడా బలవంతం చేస్తున్నందుకు ఆయన ధన్యవాదాలు చెప్తే ఈ కూటమి ప్రభుత్వంలో, డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆలోచనలో ప్రతి పంచాయతీలో బాగుపడాలి, ప్రతి రైతుకి కూడా అతను కావలసిన వస్తువులు అందాలని, ఇది యూరియా కానీ డిఏపి కానీ అంటే కాంప్లెక్స్ ఎరువులు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎరువుల మీద రమారమి 2,50,000 కోట్లు సబ్సిడీ ఇస్తూ పెద్ద ఎత్తున రైతులకు సహకారంగా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి అందులో భాగంగా మరి తాడేపల్లి సొసైటీలో ఫస్ట్ టైం, ఎందుకంటే ఇది ఈ తాడేపల్లి సొసైటీకి ఇంచుమించు 30-40 సంవత్సరాలు చరిత్ర ఉన్న మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు నాయకత్వంలో ఇక్కడ ఈ సొసైటీ కూడా ఎరువులు అమ్మే తీసుకొచ్చినందుకు ముఖ్యంగా ఈ చుట్టుపక్కల రైతులందరికీ ఇది బాగా ఉపయోగపడేది. అందుకని ప్రతి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎరువులు కొనుక్కుని మీ యొక్క సలహా సంప్రదాయం ఉంటే సొసైటీ ద్వారా మీకున్న సమస్యలు పరిష్కరించడం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం మరి అధ్యక్షులు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ పాలక వర్గాన్ని, అలాగే ఎమ్మెల్యే గారి మరి మంచి ఆయన కూడా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.